వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగనన్న చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, ఇంతటికీ జగనన్న చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు కనుక జగనన్న అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇంకా అధికారం ఉందని అహంకారంతో ఏమి చేసినా సాగుతుందనుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, వాళ్ళకి ప్రజలు చక్కటి గుణపాఠం కూడా చెప్తారు. అయితే జగనన్న అధికారం ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం అప్పుడు ఏ విధంగా చేశారో అవన్నీ కూడా అన్నీ ప్రతి ఒక్కరు కూడా కనిపించాయి అంటూ కూడా దానికి సమాధానాలు మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనేది కూడా చూసాం. ఇది నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి కోసం మాత్రమే కాదు, అధికారం ఉందని కళ్ళు నెత్తికెక్కి ఎవరైనా సరే ప్రజల పట్ల కానీ ఇక ప్రతిపక్షాల పట్ల కానీ ఎవరైనా సరే కుట్రపూరితంగా కక్షపూరితంగా ప్రజల్ని నానా హింసలు పెట్టి ప్రజల మీద భారం మోపితే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకులకైనా వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తే కాదు, వాళ్ళకి మనుగడ లేకుండా పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పోలీసులను అడ్డు పెట్టుకుని వ్యవస్థను తనకు ఇష్టం వచ్చినట్టుగా జగనన్న వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను కూడా జగన్ రక్షిస్తున్నారనే ఒక ప్రచారం గతం నుండి కూడా ప్రస్తుత వరకు కూడా జోరుగానే సాగుతుంది. అయితే సిబిఐ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్న సమయంలో కూడా ఆయన అరెస్ట్ కాకుండా జగన్ తన అధికార బలాన్ని ఉపయోగించి అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా మనం చాలానే చూసాం, విన్నాం కూడా. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన చేసినటువంటి ఆరోపణలు మరింత బలం చేకూర్చాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులకు వైసీపీ అధినేత జగన్ బంధువు కావడంతోనే వారిని జగన్ కాపాడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. వివేకానందరెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని కేవీపీ గారు అన్నారు. తన స్నేహితుడు దారుణ హత్యకు గురి కావడాన్ని జీర్ణించుకోలేకపోయినట్లు కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా వివేక హత్య కేసులో నిందితుడిని శిక్షించే అధికారం ఉంటే రాతీయుగం నాటి శిక్షలతో చిత్రహింసలు పెట్టిన వాడిని కేవీపీ ఒకప్పట్లో చంపే వాళ్ళకి రకరకాలుగా క్రూరంగా చంపేవాళ్ళనమాట. అలాంటి రాతీయుగం నాటి శిక్షలతో ఇప్పుడు చిత్రహింసలు పెట్టేవాడిని అనేది కూడా కేవీపీ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలు చూస్తే వివేక హత్య కేసులో నిందితులు ఎవరో జగన్కు చాలా స్పష్టంగా తెలుసని, నిందితుడిని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి అనే విషయం కూడా ఇక్కడ చాలా మందికి స్పష్టం అవుతుంది. అయితే దీనికి సంబంధించి అటు షర్మిల గారు కావచ్చు, మరోవైపు సునీత గారు కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్తూనే ఉన్నారు. అయితే జగనన్న 5 ఏళ్ల పాలనలో ఏం జరిగింది అనేది కనుక మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అరాచకాలపైన ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించినట్లు మనం ఇప్పుడు చూస్తున్నాం, కనిపిస్తూనే ఉంది. వివేక హత్య కేసులో సిబిఐ పరిధిలో ఉండడంతో కేసు విచారణ వేగవంతం అయ్యేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించే అవకాశం ఉంటుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం సిబిఐకి సహకరించకపోగా అధికారులను కూడా తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. ఆ ప్రయత్నం చేశారు కూడా. ఆ రకంగా ప్రచారం అయితే గతంలో జరిగింది. తాజాగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో అక్రమాలపైన ఫోకస్ పెట్టింది మనకు తెలిసిపోతుంది, అర్థమవుతుంది. మరోవైపు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేసి పట్టుకున్నారు, కానీ ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదని కూడా ఆయన చెప్తున్నారు. ఒకసారిగా అన్ని కేసులు తెరపైకి తీసుకొచ్చే రాజకీయ కక్ష సాధింపుగా వైసీపీ ప్రచారం చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఒక్కొక్కరుగా తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ మనకు జగనన్న చుట్టూ ఎందుకు ఉచ్చు బిగుస్తుంది అనేది కనుక మనం చూసినట్లయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు. అయితే ఇక్కడ సీఎం ఒత్తిడితోనే మాత్రమే పోలీసులు అక్రమ కేసులు కూడా బనాయించి చంద్రబాబును అరెస్ట్ చేశారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. ప్రస్తుతం దీనిపైన కూడా టీడీపీ ప్రభుత్వం సమీక్ష చేస్తుంది. వైసీపీ హయాంలో టీడీపీ జనసేన నాయకులపైన బనాయించినటువంటి కేసులకు సంబంధించి రాజకీయ కక్షపూరితంగానే భాగంగానే పెట్టారా లేదా నిబంధనల ప్రకారం పెట్టారా అనే దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు సమీక్షిస్తున్నటువంటి నేపథ్యంలో
ఒకవేళ సీఎంఓ ఒత్తిడితో కేసు పెట్టే ఉంటే కుట్రలో పాత్రధారులపైన చర్యలు ఉండేటువంటి అవకాశం లేకపోలేదు. ఇలా జగన్ చుట్టూ మనం చూస్తే 100% ఇక్కడ ప్రతి కేసుకు సంబంధించి కూడా ఎక్కడ పోయినా అధికారాన్ని, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏ అధికారి తప్పు చేసినా ఆ అధికారితో పాటు కూడా అది చేయమని చెప్పింది ఎవరనేది కూడా ఫైనల్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. కాబట్టి ఆ రకంగా చూసినా కానీ మన జగనన్న ఉచ్చులో పడడం, రోజు రోజుకి ఆయనకు ఉచ్చు బిగించడం అనేది కూడా చేస్తుంది. అంటే రోజు రోజుకి ఆయన కష్టాలు స్టెప్ బై స్టెప్ పెరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది దీనికి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.